అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అన్నం వండేటప్పుడు మన యొక్క భావన ఎలా ఉంటుంది, అలాగే అన్నము దేవునికి నివేదిస్తే ప్రసాదం ఎలా అవుతుంది, ఏ భావంతో వండాలి, అలాంటి విషయాలు మనం ఇప్పుడు కొన్ని చర్చిద్దాం. అన్నం వండేవారు ఏ మనస్సుతో ఏ భావంతో వండుతారో దాని ప్రభావం ఆ అన్నం మీద, దాన్ని తినేవారి మీద కూడా ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వంట చేసేవారు కనీసం దాని రుచిని ఆఘ్రాణించరు. అలా మనస వాచ కర్మణ తయారైన నైవేద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల, దాన్ని దేవుడు ఆరగించడం వల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది. వంట చేసేవారు కోపంగా విసుగ్గా వంట చేస్తే ఆ వంటకాలకు సరైన రుచి రాకపోగా దాన్ని భుజించిన వారి మనస్సు కూడా కోపతాపాలకు నిలయమవుతుంది. అందుకే వంట చేసేటప్పుడు ఆ వంట చేసేవారు మానసికంగా ప్రశాంతంగా సంతోషంగా వంట చేస్తే దానికి రుచితో పాటు ఆ వంట తిన్నవారి మనస్సులు సంతోషంగా ఉంటాయన్నది మన యొక్క పూర్వీకుల విశ్వాసం. లోకంలో మానవులు దాత అదాత అని రెండు రకాలుగా ఉంటారు. ఇతరులకు అన్నం దానం చేసి తాను తినేవాడు దాత. ఇతరులకు దానం చేయకుండా విషపూరితమైన అన్నాన్ని తినేవాడు అదాత. దాతకు కాలాంతరాన అన్నం లభిస్తుంది, అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా అగ్ని నశింపజేస్తాడని తైత్తిరీయ బ్రాహ్మణం వివరిస్తుంది. ఇతరులకు అన్నం పెట్టకుండా తానే తింటే ఆ అన్నం విషంతో సమానం. దాత అదాత ఇద్దరూ అన్న సంపాదనకు ప్రయత్నిస్తారు. కానీ దాత ఇతరులకు దానం చేయడం కోసం అన్నం సంపాదిస్తాడు. అది చాలా మంచిది, ఉత్కృష్టమైనది కూడా. అదాత తాను తినడం కోసం మాత్రమే సంపాదిస్తాడు, అతను పాపాత్ముడు అని మనకి శృతి పేర్కొంటుంది. అన్నం దేవతే కాకుండా మృత్యు రూపమైంది కూడా. మనం తినే అన్నాన్ని బట్టి మనకు రోగాలు ముసలితనం లభిస్తాయి. అన్నమే సంతానోత్పత్తికి కారణమని కూడా చెబుతుంది ఆయుర్వేదం. కాబట్టి ఇంత మహిమగల అన్నం ఇతరులకు పెట్టకుండా తాను మాత్రమే తినేవాడు ఒక రకంగా విషాన్ని భుజిస్తున్నట్టే. యజ్ఞ యాగాది క్రతువుల్లో అగ్నికి ఆహుతి చేసే అన్నం మేఘం అవుతుంది. అన్నమే మేఘం. సూర్యుడు తన కిరణాలచే భూమి మీద ఉన్న నీటిని సేకరించి ఔషధులను, అన్నాన్ని సృష్టిస్తున్నాడు. ఆ అన్నంతోనే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. శరీరం బలాన్ని సంపాదిస్తుంది. ఆ బలంతోనే తపస్సు చేయగలుగుతున్నారు. పరిశుద్ధమైన ఏకాగ్రమైన మనస్సు గలవారికి తపస్సు సత్ఫలితాలను ఇస్తుంది. ముందు మేధస్సు, తర్వాత శాంతి, జ్ఞానము, విజ్ఞానము, ఆనందము, పరమానందం లభిస్తాయి. కాబట్టి ఇన్నింటినీ సమకూర్చే అన్నదానం వల్ల సర్వ వస్తువులను దానం చేసిన ఫలితం వస్తుంది. భిక్షాందేహి కృపావలంబ అనకరి మాత అన్న పూర్ణేశ్వరి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వారైతే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. మరి ఒక మంచి వీడియోతో మరలా కలుద్దాం.